వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉసిరి చెట్టుకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు. శివపార్వతులకు అభిషేకాలు చేశారు. పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్త మహాశయులందరికీ ముందుగా కార్తీక మాస పౌర్ణమి శుభాకాంక్షలు. అశేషంగా భక్త జనావళి పొద్దున్నుంచి కూడా పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుంచి కూడా స్వామివారి అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని సాయంత్రం 6 గంటలకి స్వామివారి జ్వాలా తోరణం ఏర్పాటు చేశాము. జ్వాలా తోరణంలో కూడా స్వామివారు ఊరేగింపుగా వచ్చి జ్వాలా తోరణం కింద 3 ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా భక్తులందరికీ కూడా మీరు దీపారాధన చేసేటప్పుడు మీ యొక్క స్వీయ జాగ్రత్తను తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజుని చక్కగా ఉదయాన్నే 2:30, 2:30 కల్లా స్వామివారి విఘ్నేశ్వర పూజ మొదలైందండి. మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. అలానే తీర్థప్రసాదం భక్తులందరినీ ఇచ్చినందుకు జరిగింది. అలానే ఉదయం 11:30, 12 గంటల దాకా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. 1:30, 2 గంటలకి స్వామివారికి విశేష అలంకరణ జరుగును. అలానే సాయంకాలం 6:15 జ్వాలా తోరణం జరుగును. భక్తులందరూ 50 మంది వచ్చేసి చక్కగా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. అలానే ఈ నెల 17వ తారీఖు లక్ష బిల్వార్చన ఉదయం 10 గంటలకి మొదలవుతుందండి. సాయంకాలం 6 గంటల దాకా బిల్వార్చన జరుగుతుంటుంది. సాయంకాలం అలంకరణ జరుగుతుంది. తీర్థప్రసాదం తీసుకొని దర్శనం చేసుకొని ప్రార్థన. అలానే 24 సామూహిక కుంకుమ పూజలు. సువాసిని భక్తులందరూ వచ్చి పేరు నమోదు చేసుకొని ఆ రోజు చక్కగా విశేషంగా 3:30 కల్లా వచ్చేసి పంచపాత్ర మడి కట్టుకొని పంచపాత్ర తీసుకొని వచ్చి ఉదయం పూట ఉపవాసం ఉండాలండి. అమ్మవారి పూజ ప్రసాదం తీసుకొని అమ్మవారి పూజ చేసుకొని అమ్మవారి అన్నప్రసాదం కూడా ఇక్కడ గుళ్ళోనే జరుగును. చక్కగా అందరూ విశేషంగా వచ్చి అమ్మవారి పూజకు స్వామివారి పూజ చేసుకొని తీర్థప్రసాదం తీసుకునే ప్రార్థన. ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పిలుపు మేరకు చేపట్టిన ప్రజాపోరు ప్రచారం ఉద్యమ కార్యక్రమాన్ని తెనాలి సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధిక ధరలను నిరసిస్తూ సిపిఎం దేశవ్యాప్త నిరసనల పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టామని చెప్పారు. నిత్యావసర ధరల పెరుగుదల వల్ల సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని, ఉపాధి
ఉపాధి అవకాశాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయని, గత 10 సంవత్సరాల నుండి కనీస వేతనాలు పెరిగే పరిస్థితి కూడా లేదని, ప్రభుత్వ రంగాలన్నింటినీ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిన కాడికి అప్పులు చేసి ఉబిలోకి దించుతున్నారని, ప్రభుత్వ విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ పరిపాలన మారాలని, ప్రజలకు అనుగుణంగా జరగాలని, అన్ని రకాల నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రజలకు ఉపయోగపడే వాటిపై ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరారు. రేషన్ బియ్యం కూడా ప్రజలకు సక్రమంగా అందడం లేదని, తమ దృష్టికి వచ్చిందని, కొత్త ప్రభుత్వం ప్రజల ఆంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం జనసేన కూడా కలవటం, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త ప్రభుత్వం రావటం, ఈ ప్రభుత్వాల మీద ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. గతంలో ఉన్న భారాలు ఏవైతే ఉన్నాయో ఆ భారాలు పోతాయని, ఉపశమనం కలుగుతుంది అని చెప్పేసి ప్రజలు ఆశించారు. కానీ ఈ 4 నెలల కాలంలో ఎటువంటి ఉపశమనాలు కలగకపోగా అన్ని రకాల నిత్య జీవితావసర సరుకులు రేట్లు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ప్రతి నెలకి పెరుగుతూనే ఉందో తప్ప నుంచి తగ్గే పరిస్థితి లేదు. ద్రవ్యోల్బణం కూడా ఏ నెల కణాలకు పెరుగుతూ ఉంది. ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ కూడా తీవ్రమైనటువంటి ఈ ఆహార బులెటిన్ ఏదైతే ఉందో దాని మీద తీవ్రమైనటువంటి ఆందోళన వెలుగుచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఈ పండగల సందర్భంగానే నిత్య జీవిత అవసరాల సరుకులు అందుబాటులో ఉంటాయని ప్రజలు ఆశించారు. ఒకప్పుడు ధరలు పెరగటానికి కారణము బ్లాక్ మార్కెటింగ్ జరిగేది. అంటే టోకు వ్యాపారస్తులు, గుత్త వ్యాపారస్తులు సరుకుని దాచి ప్రజలకు అవసరమైనప్పుడు అందుబాటులో లేకుండా కృత్రిమంగా రేట్లు పెంచేవాడు. కానీ ఇవాళ ధరలు పెరగటానికి కారణం అది కాదు. ప్రభుత్వమే అన్ని రకాల సరుకుల మీద ట్యాక్సులు పెంచుకుంటా పోతుంది. ఉదాహరణకి జిఎస్టీ, ఈ పామాయిల్ ఏదైతే ఉందో పామాయిల్కి ఇప్పటికీ 40% జిఎస్టీ పెంచారు. అంటే గతంలో 95 రూపాయలు ఉండేటువంటి పామాయిల్ ప్యాకెట్ ఇవాళ 140 రూపాయలు. రాబోయే రోజుల్లో ఇంకొకసారి కూడా జిఎస్టీ ట్యాక్స్ పెంచబోతున్నారని చెప్పి చెప్తున్నా. ఏమిటి ప్రభుత్వం చేస్తున్న పని? ఈ రకంగా అన్ని రకాల నిత్య జీవితావసర సరుకుల మీద ప్రభుత్వమే పన్నులేసి సరుకులను ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తూ ఉంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోయి అవసరమైనటువంటి పోషక ఆహారాలు అందుబాటులో లేక సహజంగా ఈ వర్షాల సందర్భంగా వచ్చేటువంటి వ్యాధులు, ఆ వ్యాధుల నుంచి ఉపశమనం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో దానికి అనుగుణమైనటువంటి అడుగులు వేగంగా పట్టలేదు. వీటన్నిటిని పక్కదారి పట్టించడం కోసం లడ్డు అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మతపరమైనటువంటి ఒక విభజన తీసుకురావడానికి ఓ ప్రయత్నం జరిగిన చాలా దురదృష్టకరమైన అంశం. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు కె బాబు ప్రసాద్, ములకా శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. కోటి ఆశలతో ప్రజలు సమస్యల పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్నారు. ఆశలు అడియాశలుగా మిగిలే పరిస్థితి ఉంది. ఇవాళ జంపని చంద్రావూరు రైలు గేటు మూసివేసి 7 సంవత్సరాలు అయింది. దీని మీద ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులని అందరిని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సమీకరించి మరి ఆందోళన చేశాం. మరి రైల్వే అధికారులని, కలెక్టర్ గారిని, సబ్ కలెక్టర్ గారిని, తహసీల్దార్ గారిని అందరిని కూడా వినతి పత్రాలు ఇచ్చినా కానీ 7 సంవత్సరాల నుంచి కూడా రైలు గేటు తెరవకపోవటం వల్ల దాదాపు 3 మండలాలకు సంబంధించి 6 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనికి 5-6 గ్రామాలు 5-6 కిలోమీటర్లు దూరం పోవాల్సిన వస్తుంది. ఎరువులు, విత్తనాలు, మొక్కజొన్నలు, ధాన్యం ఇటువంటివన్నీ. ఈ సమస్యని పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చేసి రైల్వే అధికారులతో సంప్రదించి ఆ రైలు గేటుని తెరిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే సూపర్ 6 చెప్పింది బాబు గారు. ఈ సూపర్ 6లో భాగంగా రైతులకి, కౌలు రైతులకి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. మరి ఈ సంవత్సరం ఇస్తారా లేదా అనేది కూడా సందిగ్ధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి
ఇది 20,000 రూపాయలు ఇవ్వాలని 17వ తేదీ ఆదివారం బ్రాహ్మణ పరిషత్ వారి ఆధ్వర్యంలో కార్తీక సమారాధన నిర్వహిస్తున్నట్లు పరిషత్ సభ్యులు తెలిపారు. తెనాలి బోస్ రోడ్ చినరావురు పార్కు వద్ద గల నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపం నందు కార్తీక సమారాధన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తికి సత్కారం మరియు పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెనాలి పట్టణ మరియు తెనాలి పరిసర ప్రాంతాల బ్రాహ్మణ సంఘీయులు విచ్చేసి ఈ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అధ్యక్షులు కోట పార్థసారథి, కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్ తెలిపారు. సమావేశంలో కోశాధికారి కామరాజు, గడ్డ రామచంద్రమూర్తి, ఉపాధ్యక్షులు కాజా శ్రీనివాస్, పులిపాక లక్ష్మణ్ కుమార్, సహాయ కార్యదర్శి మనవ మురళీమోహన్, కార్యవర్గ సభ్యులు జోపూడి ప్రవీణ్, కొండపి శ్రీనివాసరావు, చివుల మౌనిక, కోణిదేన సరళ మరియు బ్రాహ్మణ పరిషత్ మాజీ అధ్యక్షులు మాచిరాజు రామకృష్ణమూర్తి, జొన్నలగడ్డ సూర్యభగవాన్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి అనగా ఆదివారం 17/11/24 మధ్యాహ్నం 12ంటికి మేము బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక సమారాధన నిర్వహించబోతున్నాం. ఇది వార్షికంగా జరిగేటువంటి ఉత్సవం. ఈ కార్యక్రమానికి మేము అనేక మంది పెద్దల్ని ఆహ్వానించాము. వారు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి సోదరులందరూ కూడా 9:30 గంటలకల్లా పాత రాజ్యం టాకీస్ అంటే ప్రస్తుతం స్థానిక నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపానికి అందరూ విచ్చేయవలసిందిగా ప్రార్థన. బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో 17వ తారీఖు నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో కార్తీక సమారాధన మరియు ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 6 గంటలకల్లా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, 9:30 గంటలకల్లా పెద్దల ప్రసంగం మొదలవుతుంది. తదుపరి 10:30 గంటలకి శ్రీ మాచిరాజు రామకృష్ణమూర్తి గారికి సన్మానం. తర్వాత ఉదయం 11 గంటలకి పేద ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి ఉపకార వేతనములు. తర్వాత 12 గంటలకల్లా సమారాధన మొదలవుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.